హాయ్ అండి, మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 195 గజాలలో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి రెండు ఇండిపెండెంట్ G+1 హౌసెస్ మనకి HMDA లేఅవుట్ లో మనకి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి వెంచర్ మొత్తం డెవలప్ అయిపోయి అద్భుతమైన కన్స్ట్రక్షన్ తోటి మనకి అప్ టు 90% బ్యాంక్ లోన్ వచ్చేటువంటి అద్భుతమైన వెంచర్ లో మనము ఈ హౌసెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌసెస్ గురించి మీకు పూర్తిగా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ హౌస్ విజిట్ కావాలన్నా, ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ యొక్క నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు విజిట్ కావాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన ఉన్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా చేస్తారు. ఇది ఒక కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. సో ఇక ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీ ద్వారా రావాలి అని అంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక విషయం అండి, మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా అతి తక్కువ ధరకే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్ తోటి మంచి క్వాలిటీగా కట్టినటువంటి ఈ రెండు ఇండిపెండెంట్ హౌసెస్ ని మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. రెండు ఒకే మోడల్లో ఉంటాయి. మనం ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ హౌస్ అయితే పూర్తిగా అప్ టు బాట్ మనకి ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అన్ని వివరాలు చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెండు హౌసెస్ కూడా ఫేసింగ్ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. మనకి హౌసెస్ ముందు వచ్చేసరికి మనకి 30 feet CC రోడ్ అనేది ప్రొవైడ్ ఉంది. మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ ఈ మూడు కూడా మనకి అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. మనకి స్ట్రీట్ లైట్స్ తో సహా మనకి ఎక్సలెంట్ గా డెవలప్ చేసి మనకి అప్ టు 90% కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది అనమాట. ఇక ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 33 విడ్త్ ఉంటుంది, లోపలికి 53 డైమెన్షన్స్ తోటి మనకి 195 గజాలలో మనకి G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. మనకు వచ్చేసరికి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. మనకు హౌస్ ఎలివేషన్ కూడా చూసుకోండి, మనకి బ్యూటిఫుల్ లుకింగ్ తోటి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి ఎలివేషన్ అయితే డిజైన్ చేశారు. మనకి నైట్ విజన్ కోసం లైటింగ్ సెక్షన్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ లోనే చూసుకున్నట్లయితే చూడండి, మనకు ఒక ఆర్చ్ కూడా డిజైన్ చేశారు. మనకి LED లైట్స్ కూడా పెట్టడం జరిగింది. మనకి మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది అనమాట. ఇక మనం కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక కార్ పార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోండి, మొత్తం చూడండి ఇక్కడ బోర్ అనేది అబోవ్ 500 feet అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంపు కూడా అబోవ్ మనకి 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును కూడా డిజైన్ చేశారు. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ ప్లానింగ్ కూడా చూసేద్దాం. ముందుగా ఈ కార్ పార్కింగ్ స్పేషియస్ ఎంత స్పేషియస్ గా వచ్చినా కూడా మనకి కింద అనేది డబుల్ బెడ్రూమ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. మనకి వచ్చేసరికి 2 ఎంట్రన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి సపరేట్ గా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ అనేది ఈ బెడ్రూమ్ కి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా ఇగోండి నార్త్ ఫేసింగ్ లో ఎక్సలెంట్ డోర్ క్వాలిటీ చూడండి. వీళ్ళ కన్స్ట్రక్షన్ బిఫోర్ మనం చాలా ప్రాజెక్ట్స్ కూడా వెళ్ళి మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే చేస్తున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి పూజ రూమ్ చూడండి, ఎంత ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారో. అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఇదిగోండి కిచెన్ సెటప్, ఒక 5 to 6 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి మనకి చూడండి మొత్తం సెల్ఫ్లు ఎవ్రీథింగ్ అన్ని అయితే డిజైన్ చేశాడు. గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి ఆపోజిట్ లో కిచెన్ కి ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనకు హాల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి టీవీ బోర్డు అనేది కూడా మనకి చాలా స్పేషియస్ గా వచ్చారు. మనకి 100 inches టీవీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి హాల్లో కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్ పెయింట్స్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి ప్రీమియం కలర్స్ అయితే యూజ్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక ఇది నార్త్ ఫేస్ డోర్ ఉంటుంది. ఈ 2 బెడ్రూమ్లు వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనం ఇందాక చూసుకున్నట్లుగా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మనకి ఈస్ట్ ఫేసింగ్ తోటి డోర్ కూడా ఉంది చూడండి, మంచి స్పేషియస్ గానే ఉంది. ఇది కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి చూడండి మనకి పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి మంచి స్పేషియస్ గా కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది.
ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు కాబట్టి మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. మనకి మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ కమౌట్ తోటి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందన్నమాట. మనకి యాంటీస్కీ డీటెయిల్స్ తోటి మొత్తం ప్యూర్ బ్లాక్ మనకి టైల్స్ అయితే మంచి ప్రీమియం లుక్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చూసారు కానీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా అద్భుతమైన ప్లానింగ్ తోటి మనకి 2 BHK గా డిజైన్ చేశారు. మనకి చాలా స్పేషియస్ గా కూడా డిజైన్ చేశారు అనమాట రూమ్స్ అన్ని కూడా. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ మొత్తం స్టీల్ రైలింగ్ తోటి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి మనకి చూడండి మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. చూడండి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు లిఫ్ట్ కావాలన్నా పెట్టిస్తారు, లేదా లిఫ్ట్ వద్దనుకుంటే కూడా మనకు అలాగే ఉంచుకొని ఫ్యూచర్ లో అవసరమైనప్పుడు ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి చిన్న స్పేషియస్ ఇక్కడ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ జరిగింది. ఇది వచ్చేసరికి మనకి సౌత్ సైడ్ గల్లీ అనమాట. ఇక చూసుకున్నట్లయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బయట పార్కింగ్ మొత్తం కూడా మనకి ప్రీమియం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి ప్లానింగ్ చూసేద్దాం పదండి. ప్రెసెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది. ఇక మనం ఈ స్పేస్ కారిడార్ స్పేస్ చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా ఉంది. కారిడార్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది. ఇక మనం ఇది వచ్చేసరికి నార్త్ సైడ్ 3 ఫీట్ గల్లీ అనమాట. చూడండి చాలా స్పేషియస్ గా ఉంది. మనకి హాల్లో నుంచి కూడా మనకి ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. నార్త్ ఫేస్ డోర్. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అనమాట. చూడండి ఎంత ప్రీమియం లుక్ గా మనకి సింహద్వారాన్ని అయితే డిజైన్ చేశారో. మనకి లైటింగ్స్ తోటి ఈ హౌస్ కి ముందు మెయిన్ అండి. ఇక మనం మెయిన్ డోర్ క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే మనకి ప్రీమియం లుక్ తోటి ఇండియన్ టేక్ వుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం హాల్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మనకి హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి మనం ఇందాక గల్లీలో నుంచి చెప్పినట్టుగా నార్త్ ఫేస్ డోర్ అనమాట. ఇది కూడా చూడండి మంచి ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక ఈ హాల్ స్పేస్ చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. మన కింగ్ సైజ్ సోఫా అనేది కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో వచ్చేసరికి ఈ ప్లేస్ ఏదైతే ఉందో మనకి టీవీ యూనిట్ గా అయితే డిజైన్ చేశారు. ఇక ఈ హాల్ నుంచి ఆపోజిట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి టిఫిన్ కౌంటర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి మనకి కిచెన్ మొత్తం కూడా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి మంచిగా 5-6 ఉండేంత స్పేషియస్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టైల్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి వాస్తు ప్రకారం ఇక్కడ పూజ రూమ్ కూడా సెటప్ చేయడం జరిగింది అనమాట. చూడండి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మంచిగా అసలు చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. మంచి స్పేషియస్ గా అయితే ఉంది. ఇక మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి మనము ఫ్రిడ్జ్ పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి మనకి చాలా పెద్ద ఫ్రిడ్జ్ అనేది కూడా మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఇది వచ్చేసరికి మనకు బాల్కనీ అనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ గ్రిల్ కూడా పెట్టుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. మనకి మొత్తం మ్యాటిస్కి డీటెయిల్స్ అయితే డిజైన్ చేశారు. ఇక మనం ఈ హాల్లో కూడా మనకి కబోర్డ్స్ అలాగా ఫిక్స్ చేసుకున్నట్లయితే మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొత్తం మనకి సెల్ఫ్లు అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం 2 బెడ్రూమ్స్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ 2 బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ముందుగా లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకి వాష్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా యాంటీస్కిడ్ టైల్స్ తోటి మనకి మొత్తం వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనకి వాష్రూమ్ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనం స్ట్రైట్ గా చూసుకున్నట్లయితే ఆపోజిట్ లో మనకి వచ్చేసరికి మెయిన్ బెడ్రూమ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా ఏం చేసినా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉండేలాగా అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి బీరువా ప్రొవిజన్ ఉంటుంది. అలాగే కబోర్డ్స్ చేసుకోవడానికి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ల్యాప్టాప్ అయింది ఏదైనా యూజ్ చేసుకోవడానికి మనకి కౌంటర్ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ మనం దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి. దీంట్లో ఉన్నటువంటి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే అయిపోతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వీన్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చూడండి కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కాబట్టి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కూడా మనకి చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ తోటి చాలా అంటే చాలా స్పేషియస్ గా లివింగ్ స్పేస్ మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. మనకి ఇటు కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. చాలా పెద్ద టీవీ యూనిట్ అనేది సెటప్ చేసుకోవచ్చు.
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ టేబుల్, చాలా పెద్ద డైనింగ్ టేబుల్ అనేది సెటప్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ గా ఇంకొక విషయం అండి, వీళ్ళ విండోస్ కనుక చూసుకున్నట్లయితే మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా నెంబర్ 1 క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఎక్కడ రాజీ పడకుండా చాలా మంచి క్వాలిటీ తోటి హౌసెస్ అయితే కడతారు. ఇక మరి హౌసెస్ ఎక్కడ ఉన్నాయి, ప్రైస్ ఎంత అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం, పదండి. చూసారుగా అండి, మంచి ప్లానింగ్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ తోటి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి మనకి 195 గజాలలో మనకి నెంబర్ 1 క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి కట్టినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌసెస్ G+1 అన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి నాదర్గుల్ MVSR కాలేజ్ కి ఆనుకున్నటువంటి HMDA లేఅవుట్ అనమాట. ఈ పక్కన గోడ ఏదైతే ఉందో అది వచ్చేసరికి MVSR కాలేజ్ గోడను ఆనుకొని మనకి 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మొత్తం మనకి HMDA లేఅవుట్. ఇది వచ్చేసరికి మనకి LR ఎన్క్లేవ్ అంటారు అనమాట. ఇది వచ్చేసరికి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ మీదుగా మనకి ఆదిబట్లకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ మధ్యలో నాదర్గుల్ మెయిన్ చౌరస్తా నుండి కేవలం మనకు 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనం ఈ హౌస్ కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ కాలనీ మొత్తం ఎల్ఆర్ ఎన్క్లేవ్ మొత్తం చాలా అంటే చాలా వెల్ డెవలప్డ్ కాలనీ. మొత్తం హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లో అయితే ఉందన్నమాట. ఇక ఈ హౌస్ కి నియర్ బై లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం 15 మినిట్స్ లో ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి 10 to 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసరికి ఆదిబట్ల TCS కంపెనీ వచ్చేసరికి కేవలం ఒక 10 మినిట్స్ డ్రైవ్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12, అలాగే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 ఇవన్నీ కూడా మనకి వెరీ నియర్ బై ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి రావిర్యాల అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే కొంగరకలాన్ లో మనకి ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుందో తెలుసు కదండి. మనకి MNC కంపెనీలు అనేవి చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే మనకి కొంగరకలాన్ ఫ్యాక్స్కాన్ కంపెనీ, కెయిన్స్ కంపెనీ, అమెజాన్ డేటా సెంటర్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఇలా మనకి చుట్టుపక్కల చాలా MNC కంపెనీలు అనేవి కూడా ఉన్నాయి. మనకి టాటా ఏరోస్పేస్ కూడా మనకి డెవలప్ అయి ఉంది. మనకి చాలా లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అయ్యింది. మనకి ఇక్కడ ఈ ఎల్ఆర్ ఎన్క్లేవ్ లో మనకి రెంటల్ ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ అయితే ఉంది కాబట్టి మీరు వెంటనే ఈ హౌస్ గురించి మరే ఇతరులు తెలుసుకోవాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే 1,80,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడానికి కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.